ఈరోజు జరిగిన డిప్పిరి డిప్పిరి ఎపిసోడ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 9/10, 8/10, 5/10, 4/10 అట్లా ఎంతో కొంత నెంబర్ని కామెంట్ చేయండి. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో బిగ్ బాస్ మేనేజ్మెంట్కి తెలియాలి. వాళ్ళ కామెంట్స్ చూసేలా చేస్తా. కనీసం 200 మందో 300 మందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ ఓపెనింగ్ ఏంటంటే నిన్న కంప్లీట్ అయిన గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి టాస్క్ కంటిన్యూ అవుతోంది. దాని తర్వాత ఒక టాస్క్లు ఇస్తున్నారు పెద్ద గేమ్లో. అందులో ఏదైతే స్టోర్ రూమ్లో పెట్టారో ఆ డబ్బుల్ని జాగ్రత్తగా సంజనకు సంబంధించినటువంటి డబ్బులు తనూజ సుమన్ శెట్టి నొక్కేశారు. అలా తీయడం తప్పు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎక్కడ పెట్టారు ఏంటని వెతికే పనిలో పడింది సంజన. అంటే కొన్నిసార్లు చాలా తెలివిగా ప్రవర్తించే సంజన కొన్నిసార్లు కదా, ఒక 50% టైమ్స్లో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. ఏదన్నా ఎక్కిలి పని చేయడం, ప్రాంకులు చేయడం, పనికిమాలిన పనులు చేయడం. సీరియస్ వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఏదో చేస్తూ నిద్రపోతూ ఉంటుంది మనిషి. నిన్న అదే జరిగింది. అదే టైంలో చాలా తెలివిగా సుమన్ శెట్టి అండ్ తనూజ ఇద్దరు కలిసి నొక్కేశారు వాళ్ళ డబ్బులు. ఆ నొక్కేయడం తప్పు అంటది. పాయింట్ ఏంటంటే ఆ డబ్బులు అట్లా నొక్కేయడం అనేది తప్పు అని చెప్పి ఇల్లంతా ఎదుగుతుంది, వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుతుంది. అండ్ ఒక పాయింట్లో దివ్యల మాధురికి తనూజకి రీతుకి వీళ్ళ ముగ్గురికి కూడా గొడవైంది ఒక పాయింట్లో, ఈ డబ్బులు నొక్కేసేయడం అనేటువంటి కాన్సెప్ట్లో. అయితే ముందు రోజు నైట్ పడుకున్నప్పుడు ఏం చెప్పిందంటే సంజన అందరికీ, రేపు ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రం గేమ్ ఆడే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత సుమన్ శెట్టి, దివ్య అండ్ తనుజ కలిసి వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఈ బాత్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో దాచేసుకున్నారు వాళ్ళు చాలా తెలివిగా జాగ్రత్తగా. అయితే దివ్య దగ్గర కూడా కొన్ని డబ్బులు ఉన్నాయండి, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుందో. ఆ డబ్బులు నేను కూడా కొన్ని డబ్బులు కొట్టేశాను, వాళ్ళిద్దరి మీద పడతారేంటని చెప్పాను నేను అని వెళ్ళి సంజనాకే చెప్పింది. ఇంకా సంజన పట్టుకుని దివ్యాని తీసేసి ఆడతాం రేపు గేమ్, దివ్య ఉంటే మేము ఆడమని పట్టుకుంది. దివ్య ఏమంటుందంటే 100% కరెక్ట్ దివ్య చెప్పిన పాయింట్. ఇదేం టాస్క్? దొంగల టాస్క్. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. ఇది కూడా అర్థం చేసుకోకుండా మీరు ఎట్లా ఉన్నారు? మీరు మామూలు అప్పుడే ప్రాంకులు చేసి గుడ్లు దొంగతనం చేసేసి అవి దొంగతనం చేసేసి మనుషులు ఇవి చేసి అవి చేస్తారే, అట్లాంటిది గుడ్లు దొంగతనం టాస్క్ విషయంలో మీరు ఎందుకు అంత పెద్ద మ్యాటర్ కాదని చెప్పారు కదా, మరి ఇక్కడ అసలు జరిగేది దొంగతనం టాస్క్. దీంట్లో మీకు చేతకంతనం మీ డబ్బులు మీరు దాచుకోవడం మానేసి మీరు ఎందుకు ఇట్లా చేస్తారని దివ్య అడిగింది. 100% కరెక్ట్ క్వశ్చన్ అదని ఎవరైనా చెప్తారు. సో అక్కడి నుంచి ఏంటంటే నైట్ తనుజగా సంజన చాలా జాగ్రత్తగా రేపు మంచి బాడీ రిలేటెడ్ థింగ్స్ వస్తే మనం గెలుద్దాం అన్నట్టుగా మాట్లాడింది. అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇక తెల్లారిన తర్వాత దేవరాలో సాంగ్ ఒకటి వేసిందారు ఆడియన్స్. తెల్లారిన తర్వాత బిగ్ బాస్ ఈ దేవరాకు సంబంధించిన సాంగ్ వేశారు, గుడ్ మార్నింగ్. ఆ తర్వాత నుంచే మొదలైపోయింది రచ్చ. ఏంటంటే సజ్జన అసలు తీసుకోలేకపోతుంది. తనని ఎవరన్నా నామినేట్ చేసినా తను యాక్సెప్ట్ చేయలేదు. కళ్యాణ్ నామినేషన్ అన్యాయమని ఒప్పుకుంటా, ఆ విషయాన్ని సంజన వైపే ఉంటా. బట్ స్టిల్ ఇంకా వేరేది ఏదైనా సరే ఎవరన్నా బాండ్స్ పెట్టుకుంటే వాళ్ళ బాండ్స్ అంటుంది. ఈవిడ మాత్రం తెల్లారిన దగ్గర నుంచి నా కొడుకు అంటూ ఉంటుంది. సో ఇట్లా ఈ డబ్బులు దొంగతనం చేయడం గురించి బాత్రూంలోకి వెళ్ళి చాలా దారుణంగా మాట్లాడింది. ఎవరితో? ఇమ్మాన్యుయల్ అంతా విని ఒక్క మాట కూడా అనలేదు. నాకు చాలా కోపం వచ్చింది. అది మనం క్లాస్ పీపుల్, మనం ఆర్టిస్టులు, మనకి ఏమన్నా అయితే బయట మనకి ఇది ఉంటుంది, అందుకని నేను చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తానని చెప్పి మాట్లాడి అంతా దివ్య విని బయటకు వెళ్ళి చెప్పింది. ఇమ్మాన్యుయల్ అట్లా మాట్లాడి ఖండించాలి నిజంగా. ఆవిడ అట్లా మాట్లాడినప్పుడు మేము క్లాస్ అంటే అవతల వాళ్ళని ఏమంటున్నట్టు తక్కువ చేసి మాట్లాడుతున్నట్టే కదా. సో ఆ మెంటాలిటీ, ఆ కైండ్ ఆఫ్ ఎరగెన్స్ అనేది సంజన తగ్గించుకోవాలి. డబ్బులు దాచుకోలేదు పోయినాయి. సంజన బస్సు నేనే ఉన్నా, డబ్బులు దాచుకోవాలో పోయినాయి. మళ్ళీ వాళ్ళు ఎక్కడ సంపాదించారో జాగ్రత్తగా తెచ్చుకొని దాచుకోవడం ఒకటి. రెండోది నెక్స్ట్ టాస్క్లు అన్నీ గెలుచుకుంటూ వెళ్ళి మళ్ళీ డబ్బులు ఇస్తే బిగ్ బాస్ దాన్ని జాగ్రత్తగా దాచుకోవడం ఒక పద్ధతి. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అట్లా కాకుండా నేరుగా డబ్బులే లేవు అనే ఈ కోపంలోంచి క్లాస్ అని, తక్కువ స్థాయి అని ఇట్లా మాట్లాడడం అనేది చాలా బ్యాడ్. దివ్య బయటకు వచ్చి చెప్పింది. దాని మీద దివ్యల మాదిరి కూడా చాలా సీరియస్ అయింది. కళ్యాణ్ కూడా అన్నాడు, ఫస్ట్ నుంచి కూడా హౌస్లో ఎంత చీప్గా బిహేవ్ చేశారు ఎవరు అనేది అందరికీ తెలుసు. గుడ్లు దొంగతనం దగ్గర నుంచి ఎవరు క్లాస్ అయ్యేంటో తెలుసు, నేను అలా అనొచ్చని కూడా అన్నాడు. కొద్దిసేపటి తర్వాత గౌరవ్ లోపల బాత్రూమ్ ఏరియాలో ఏదో చేస్తుంటే రీతు వెళ్ళి, నువ్వు ఎలాగో ఇదివరకు కెప్టెన్ కదా, ఈసారి మళ్ళీ నువ్వు అయ్యే ఛాన్స్ ఉండదు నీకు, సో మా టీంకి వచ్చేసేయని కన్విన్స్ చేస్తే గౌరవ్ ఏమన్నాడు, నేను రాను అని చెప్పి మళ్ళీ కెమెరాకి చెప్తున్నాడు చాలా లాయల్ నేనని. దొంగతనం టాస్క్లో అంత సీన్ అవసరం లేదనేది నా ఉద్దేశం. ఆ తర్వాత రమ్య ఏదో పాట పాడమన్నాడు, ఇమ్మాన్యుయల్ పాడింది, అనవసరంగా పాడమని అని చెప్పి జోకులు వేసాడు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది రచ్చక. స్టార్ట్ అయిన తర్వాత ఇనీషియల్గా ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే పానీపూరి అండ్ కాఫీ టాస్క్ పెట్టారు. ఇంత పరమ చెత్త టాస్క్ నేను ఎక్కడ చూడాలి. పెట్టడమే బిగ్ బాస్ తప్పు టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫుడ్ని వాళ్ళంత సీరియస్గా తీసుకోరు.
సో తీసుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా ఆడినప్పుడు మధ్యలో కనీసం వాళ్ళకి గైడ్ చేయాలి. ఫస్ట్లో చెప్పి ఊరుకుంటాడు. బిగ్ బాస్లో వచ్చిన సమస్య అంటే ఫస్ట్లో చెప్పి ఊరుకుంటాడు. మధ్యలో కాస్తంత ఇనిషియేటివ్ ఇచ్చినా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఏమన్నాడంటే ఫస్ట్లో ఆ పానీపూరి అది ఉపయోగించుకుని మంతనాలు జరిపి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మీకు కావాల్సిన మీ వైపు తీసుకోవచ్చు ఇవన్నీ ఆఫర్ చేసి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఇంట్లో ఫుడ్ సరిగ్గా దొరకదేమో కదా వీళ్ళకి ఇన్ని నెలల నుంచి. ఎప్పుడన్నా ఇలా ఫుడ్ వచ్చినప్పుడు తినడమే పనిగా పెట్టుకున్నారు. అబ్బా తింటానే ఉన్నారు. నేను లైవ్ చూసా ఇది. తింటానే ఉన్నారు గంటలు తప్ప మంతలాలు జరప ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం ఏమీ చేయాల. ఇమాన్యుయల్ దొంగ డ్రామాలు ఆడుతూ ఇటు వచ్చేసాడు, రీతు దొంగ డ్రామాలు ఆడుతూ ఇటు వచ్చింది, ఇంకోళ్ళు సాయి కూడా వచ్చేసాడు. ఫుడ్ కోసం దొంగ డ్రామాలు ఆడుతూ వీళ్ళు సంజన టీంకి వచ్చేసారు, బ్లూ ఇది కట్టుకున్నారు. రాము రాథోడ్ అంత బుర్ర తక్కువ ఎవడన్నా ఉన్నాడా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను రాత్రి టాస్క్ అయిపోయిందా, మళ్ళీ వాళ్ళు పొద్దున స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లో తన దగ్గర డబ్బులు ఏం చేయాలి, జాగ్రత్తగా దాచుకోవాలి, లేదా రెడ్ టీం కాబట్టి తను రెడ్ టీం వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఏం చేశాడు, బ్లూ టీంలో ఉన్న నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి నీకు మళ్ళీ తీసుకుంటాను నీ దగ్గర అని చెప్పి ఇచ్చాడంట. పొద్దున వచ్చి అడిగితే నువ్వు మా టీంలోకి వస్తే ఇస్తానన్నాడు నిఖిల్ సింపుల్గా. అంత పెద్ద మూర్ఖత్వమైనటువంటి పని ఎవడు చేయడేమో రాము రాథోడ్ చేసినట్టు. ఈ గ్యాప్లో మళ్ళీ డీమన్ పవన్ వెళ్ళి ఇంట్లో ఎక్కడ దాచింది తనూజ అని చెప్పి ఫుల్ ఎతికే ప్రయత్నం చేశారు. ఎక్కడ పొరపాటున మానవుడికి కూడా దొరకకుండా దాచింది. ఇమాన్యుయల్ వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి కూడా మంచి కామెడీ చేసి బాగా తీసుకెళ్ళి వాళ్ళ టీంలో వదిలేసి వచ్చింది మాధురి. ఇదంతా కూడా నడిచింది రచ్చ. తర్వాత ఇక మళ్ళీ అవతల టీంకి ఎట్లా వెళ్ళాలి మేము అని వాళ్ళు భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక ఇంకొక టాస్క్ని బిగ్ బాస్ పెట్టారు. ఆ టాస్క్ కంటే ముందు ఇమాన్యుయల్ని మళ్ళీ బలవంతంగా వీళ్ళు రెడ్ టీంలోకి తెచ్చేసుకున్నారు. వెళ్ళి ఫుడ్ వెళ్ళి తినొస్తానని చెప్పేసి వచ్చాడు మీ అబ్బాయి అని చెప్తే కొట్టింది కూడా సంజన నా కొడక అంటూ కొట్టింది. ఆ తర్వాత పడుకున్నారు డీమన్ పవన్, సాయి అండ్ తన పేరేంటే సుమన్ శెట్టి పడుకున్నారు. కుక్కలు మరిగే నేను కాదంటాడు సుమన్ శెట్టి. అయిపోయింది. ఆ తర్వాత చెప్పుని ఒక వెల్క్రో వాల్ మీద వేసే ఒక టాస్క్ని పెట్టారు. ఆ టాస్క్ అది చాలా ఫన్నీగా నడిచింది. అబ్బాయిలందరూ భుజాలతో అడుగుకుని నానా హడావుడి చేసుకుంటూ పైన పెట్టడానికి వచ్చారు. నిఖిల్ తప్ప ఎవరు కరెక్ట్గా పెట్టలేకపోయారు. ఫీమేల్స్ భలే చక్కగా రాము రాథోడ్తో స్టార్ట్ అయితే ఫెయిల్యూలు. రీతు చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చిన అందరూ కూడా అబ్బాయిలు అందరూ ఫెయిల్ అవుతూ వచ్చారు. రమ్య కూడా కాస్త పర్లేదు అనిపించింది. అట్లా పెట్టుకుంటూ వెళ్ళారు. ఒక చోట నేను లైవ్లో చూసా, ఇది తనుజ కూడా బాగా పెట్టింది. లైవ్లో చూసా ఇది. గౌరవ్ అయితే వేస్ట్ కోట్ వేసుకున్నాడు, అది జాకెట్ అది ఇప్పాడు, చేతిలో ఏదో ఉంటే అది ఇచ్చాడు పక్కన వాళ్ళకి. ఇంక నేను 9లోనో 10లోనో పెడతానని చెప్పి వెళ్ళి ఎగ్గరేసుకుని పక్కన ఆల్మోస్ట్ పడిపోయాడు. డీమన్ పవన్ అయితే కింద పడిపోయాడు. ఫుల్గా నవ్వుకున్నారు జనాలు. ఈ టాస్క్లో కూడా మళ్ళీ వీళ్ళే గెలిచారు. ఎవరంటే రెడ్ టీమే గెలిచారు. సో రెడ్ టీం ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన టీం గెలిచిన టీం హెడ్ని తిప్పాలి, వీళ్ళంతా తిప్పారు. దానికంటే ముందు స్టోర్ రూమ్లోకి డబ్బులు వచ్చి ఆ డబ్బులను ఎట్లాగైనా కాజేయాలి. మొన్న తనూజ అండ్ సుమన్ శెట్టి అట్లా కాజేశారు కాబట్టి మేము కూడా కాజేయాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అది జరగకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా డబ్బులు స్టోర్ రూమ్ నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా ఎక్కడ దాయాలో అక్కడ దాచుకున్నాడు. అట్లా జరిగింది. మొత్తం ఎపిసోడ్ కూడా అక్కడక్కడ ఫన్నీగా అది జరిగింది. సో రేపు ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయబోతున్నారు. మనకున్న ఇన్ఫో ప్రకారం రేపు ఎపిసోడ్లో ఒక మట్టి కుస్తీ లాంటివి జరగబోతుంది. అందులో గౌరవ్ అండ్ డీమన్ పవన్ గెలిచి అక్కడ సంజన టీంకి డబ్బులు రావడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా తెలుస్తుంది. సో రేపు చూద్దాం ఏం జరుగుతుంది. ఇవాళ ఎపిసోడ్కి మీ రేటింగ్ ఎంత అనేది కామెంట్ చేయండి.